హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం తెలంగాణలో లక్షలాది మందికి సంబంధించిన ఒక పెద్ద గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక భారీ ఊరటనిచ్చే విషయం అని చెప్పుకోవచ్చు. కొత్తగా ఎన్ని పెన్షన్లు ఇస్తారు, ఎప్పుడు పంపిణీ మొదలవుతుంది, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా క్లియర్గా ఒక్కో పాయింట్గా మీకు చెప్పబోతున్నా. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయంపై అసెంబ్లీలో మంత్రి ధనసారి అనసూయ సీతక్క గారు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుమారు 1,00,000 వరకు కొత్త పెన్షన్లు ఇచ్చిందని, ఇప్పుడే మరింత విస్తృతంగా ఈ పథకాన్ని అమలు చేయబోతుందని తెలిపారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పింఛన్ల కోసం బడ్జెట్లో ఇప్పటికే నిధులు కేటాయించబడినాయి. అంటే ఇది కేవలం ప్రకటన కాదు, అమలు కూడా ఖచ్చితంగా జరగబోతుందని నమ్మకం. ఇప్పుడు అందరం ఎదురు చూస్తున్న ముఖ్యమైన ప్రశ్న, పింఛన్లు ఎప్పుడు వస్తాయి? ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 2వ తేదీ నుండి పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ తేదీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. అంటే ఆ రోజు నుండే ఈ కొత్త చేయూత పెన్షన్లు అందుబాటులోకి వస్తాయని, ఆ రోజే ఈ పెన్షన్లు మొదలు పెట్టబోతుందని అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పెన్షన్కు అర్హులు ఎవరో తెలుసుకుందాం. వృద్ధాప్య పెన్షన్ కనీస వయసు 57 సంవత్సరాలు. దివ్యాంగులు కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉండాలి. మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి. వితంతువులకు కనీస వయసు 18 సంవత్సరాలు. భర్త మరణ ధృవీకరణ పత్రం అవసరం ఉంటుంది. బీడీ కార్మికులు గుర్తింపు పొందిన పరిశ్రమలో పనిచేయాలి. 18 ఏళ్లు పైబడి ఉండాలి. ప్రత్యేక కేసులు, ఎయిడ్స్ పేషెంట్లు, అలాగే డయాలసిస్ పేషెంట్లకు వీరికి వయోపరిమితి లేదు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడ అప్లై చేయాలంటే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఆఫీస్, మండల పరిషత్ కార్యాలయం. దీనికి అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవన్నీ తప్పనిసరిగా సమర్పించాలి. మరి ప్రభుత్వం ఈసారి చాలా కఠినంగా వెరిఫికేషన్ చేయబోతుందా అనే దానికి ఈ విధంగా ఆన్సర్ అయితే వస్తుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుంది. అర్హులైన వారిని ఎంపిక చేస్తారు, అనర్హులని తొలగించేస్తారు. ముఖ్యంగా 2 పెన్షన్లు తీసుకుంటే వాళ్లను తొలగిస్తారు. మరణించిన వారి పేర్లను తొలగిస్తారు. అనర్హులను పూర్తిగా ఫిల్టర్ చేస్తారు. అంటే నిజంగా అర్హులైన వారికి మాత్రమే ఇది లాభం చేకూరుతుంది. మంత్రి సీతక్క గారు మరో ముఖ్యమైన ప్రకటన కూడా చేశారు. 60 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇది మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని తెలుస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఏమవుతుందంటే లక్షల మందికి ఆర్థిక భరోసా, వృద్ధుల వారికి నెలవారీ ఆదాయం, పేద కుటుంబాలకు మద్దతు, మహిళలకు భద్రత. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షల మంది జీవితాల్లో మార్పు రాబోతుంది. కొత్తగా 2 లక్షల పెన్షన్లు, జూన్ 2వ తేదీన పెన్షన్ పంపిణీ, స్పష్టమైన మార్గదర్శకాలు, ఇవన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద సంక్షేమ నిర్ణయం అని చెప్పాలి. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా అర్హులైతే తక్షణమే అప్లై చేయండి. ఇవి ఈ రోజు యొక్క పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.